మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. ఈ శుభవేళ మరణం ఆయన ముఖదర్శనం చేయడం అనేది గొప్ప భాగ్యం. ఈరోజు వాక్యం ద్వారా మనం దేవుని సన్నిధిని అనుభవిద్దాం. కీర్తనాకారుడు రాసిన 116వ కీర్తనలో 2వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది. ఒక కీర్తనాకారుడు పాటలు రాస్తూ తన కీర్తనలో ఈ కీర్తనాకారుడు ఈ మాట చెప్పాడు: కావున నా జీవితకాలమంతయు నేను యెహోవాకు మొర్రపెట్టెదను. కావున నా జీవితకాలమంతయు యెహోవాకు మొర్రపెట్టెదను. ఎందుకని? దేవుడి దగ్గర మొర్రపెట్టడం మనం చాలాసార్లు చూస్తాం, మనుషుల దగ్గర మొర్రపెట్టడం గమనిస్తాం. కానీ మనుషుల దగ్గర అవసరం ఉన్నప్పుడల్లా మొరబెడతాం. దేవుడి దగ్గరకు వెళ్ళేవాడు కూడా అవసరాలు తీరాలని మొరబెడుతూ ఉంటాం. కానీ విచిత్రం ఏంటంటే, ఈ కీర్తనాకారుడు నా జీవితకాలం అంతా నేను ఆయనకు మొరపెడతాను అంటున్నాడు. ఎందుకని జీవితకాలం అంతా మొరపెట్టాలి? డాక్టర్ దగ్గరికి రోగం వచ్చినప్పుడు పెడతాం, ధనవంతుల దగ్గరికి అవసరం ఉన్నప్పుడు పెడతాం, డబ్బు అవసరమైనప్పుడు లోనుకి పెడతాం. కానీ నిత్యము నేను అంటాడే, దానికి ప్రబలమైన కారణం ఏమిటంటే, అదే కీర్తనలో అదే వచనంలో అంటాడు, ఆయన నాకు చెవియొగ్గెను. అంటే నేను మొర్ర పెట్టినప్పుడల్లా చెవియొగ్గి నా మొర్ర వింటాడు. ఆయన వింటాడు గనక జీవితకాలం నేను మొర్ర పెడతాను. అంటే కొంతమంది కొన్నిసార్లు మనం విజ్ఞాపనలు చేస్తే చెవి పెట్టరు, లక్ష్యం ఉంచరు, చెప్తే తలకవుతారు కానీ చెయ్యరు. తప్పకుండా ఈ పని అవుతుంది అంటారు కానీ మర్చిపోతారు. కానీ ఈయనున్నాడే, జీవితకాలం రథసారథిగాను, నావికుడుగాను, నాయకుడుగాను నడిపించే నాదులుగా ఉన్న యెహోవా, ఆ యేసుదేవుడట సదాకాలం, అంటే నువ్వు మొరపెట్టినప్పుడల్లా నీకు చెవికి జవాబు ఇచ్చేవాడు అని రుజువు అవుతా ఉంది. ఏ విషయాల్లో ఇంతగా మొరపెట్టాల్సి వచ్చింది? ఆ తర్వాత అంటాడు, మరణబంధమును నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళ వేదన నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగను. విన్నారుగా, మరణబంధం, పాతాళ వేదన, శ్రమ, దుఃఖం. ఈ 4 లేని వ్యక్తులు ఎక్కడ ఉంటారు? ఈ 4 లేని వ్యక్తులను భూమి మీద ఎక్కడైనా చూడగలమా? చూడలేంగా. దుఃఖం లేని వ్యక్తి కానీ, శ్రమ లేని వ్యక్తి కానీ, వేదన లేని వ్యక్తి కానీ, బంధకాలు లేని వ్యక్తి కానీ ఎక్కడా కనబడరు. అంటే జీవితకాలం ఇవి వెంటాడుతూనే ఉంటాయిగా. మరి వెంటాడినప్పుడు ఏ క్షణం తప్పించుకోవడానికని మన వల్ల కాదుగా. ఆయన అయితే నా మొర్ర వింటాడు, తప్పకుండా నా కార్యం చేస్తాడు. కొన్ని మనం సాధిస్తాం, కొన్ని మనం సాధించలేం, కొన్ని అధిగమించామని చెప్పుకుంటాం, కొన్నిసార్లు కంగారు పడతాం. కానీ నీవేమీ కంగారు పడనక్కర, నిత్యం నీతో ఉండి నడిపించే నాథుడు ఉన్నాడు. ఆయన పేరు యేసు. ఇప్పుడు ఎందుకయ్యా జీవితకాలం అంటే? మరణబంధాలు ఎల్లకాలం ఉంటాయి కదా. ఇంట బయట శ్రమలు వస్తూనే ఉన్నాయి కదా. మానని వేదన గుండెల్లో ఉంటే పిల్లల వివాహం కొరకు తల్లి వేదన, కాపురం బాగోపోతే పిల్లల గురించి తండ్రి వేదన, ప్రయోజకులు కాకుండా పిల్లలు తిరుగుతుంటే ఆ కుటుంబంలో వేదన, తన ఆస్తిని వేరే ఆక్రమించుకుని అనుభవిస్తుంటే వేదన. ఎన్ని వేదనలు చెప్పమంటారు? ఇవన్నీ వెంటాడుతూ ఉండగా పరిష్కారం ఒక్క క్షణంలో అయిపోయి జీవితం ముగట్టలేదుగా. అందుకంటాడు, ఈయన నాకు అవసరం, ఈయన నిత్యం నా మొర్ర వింటాడు, ఈయనపై నేను ఆదుకుంటాడు. అంటే జీవితకాలం ఆయన నా సహాయకుడు, నా విమోచకుడు, నా కార్యం చేయగలిగినవాడు. ఎంత చక్కగా రాశాడండి మాట. మనకు కూడా సమస్యలు వస్తున్నాయిగా. మరి అలాంటప్పుడు మనం ఆయన పాదాలు పట్టుకుని ఆయన వరే ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు మనం కూడా చూస్తాంగా. అట్టి కృప కలిగిన వేళ నువ్వు ఆయన వైపు తిరిగితే, మరణము నుండి నా ప్రాణమును, కన్నీడు విడకుండా నా కనుడును, జారిపడకుండా నా పాదముడు తప్పించాడు. చేశాడు గంత పని. ఇప్పుడు కన్నీళ్ళ నుంచి దూరం అయ్యి, బంధకాల నుంచి వేరైపోయి క్షేమాన్ని అనుభవిస్తూ సాగుతున్నాడు. ఈరోజు నలిగిపోతున్న కుటుంబాలతో నేను చెప్పగలిగిన మాట, ఏ విషయాల్లో నలిగిపోతూ కృంగిపోతూ వ్యధ చెందుతున్నా ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి మీరు ప్రార్థన చేయండి. తప్పనిసరిగా మీకు క్షేమాన్ని విస్తరింపచేసి అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యాలతో నేను నడిపించగలిగిన వాడు ఆయనే. ఆయన పేరే నజరుడైన యేసు. ఆయన మీకు తోడయ్యుండునగాక. పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోయే కార్యాల కొరకు వందన. కృప కలుగునగాక. రెక్కల నీడలో భద్రత కలుగుచే
సమస్త విషయాల్లో కృప చూపి కార్యాన్ని జరిగించండి. పిల్లల భవిష్యత్తు, చదువులు, ఉద్యోగం, ఆరోగ్యం, పెద్దల క్షేమం కొరకు, కష్టార్జితం కొరకు, ఆత్మల రక్షణ కొరకు, అందరి మారు మనసు కొరకు, ప్రతి అవసరం నీ ద్వారా తీర్చబడి దీవెనకరంగా ఉండే కృప చూపి మేలు చేయమని యేసయ్య శక్తి కలిగిన నామాన్న ప్రార్థన చేసి వేడుతున్నాము తండ్రి. ఆమేన్.